సాధారణంగా పొలిటికల్ లైఫ్లో ప్రజల కోసం పనిచేసినా లేకపోయినా మార్కెటింగ్ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అధికారంలో ఉన్నవాళ్ళు అది ఇంకా ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో మాత్రం ఈ విషయంలో కూటమి సర్కార్ వెనుకబడింది అనే ఆవేదన చాలా వరకు కూడా వినపడుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అయినా సరే ఎమ్మెల్యేలలో మార్పు ఉండదు. ఇక లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్పై ఇప్పుడు కూటమిలో పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నా సరే 1100 మంది ఉన్నట్లు ప్రచారం చేసుకుంటారని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ కూటమిలో మాత్రం అటువంటి పరిస్థితి కనపడడం లేదు అనేది పవన్ లో కనపడుతున్న కోపం. వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. 15 ఏళ్ల పాటు మనం కలిసి పనిచేయాలని, అలాంటప్పుడు ప్రచారం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పవన్ లో ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువైంది అనే విషయంపైనే పాలిటిక్స్ పైన దగ్గరగా గమనిస్తున్న వారు చెప్పే మాట. దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఇప్పటికే ప్రజల్లోకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది స్పష్టంగా వెళ్ళడం లేదు. కానీ వైసీపీ చేస్తున్న ప్రచారాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే రేపు 2019 పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఆవేదన కూడా ఇదే. అధికారం కోల్పోతే తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీకి కలలో కూడా ఊహించని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కారణంగా వైసీపీ ఓడిపోయింది అనే ఫీలింగ్ వైసీపీ బాస్ జగన్లో ఎక్కువ. జనాల ఫీలింగ్ కూడా ఆల్మోస్ట్ అదే. మరి ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ముందుగా ఇబ్బంది పడేది పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తనతో పాటుగా జనసేన పార్టీ. జగన్ మైండ్ సెట్ పై పవన్ కు పిచ్చ క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు పవన్ తమ సర్కార్కు సెన్సిటివ్ వార్నింగ్లు ఇస్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా ప్రచారం చేసే విషయంలో వెనకబడుతున్నారు అనే భయం కూడా పవన్ కళ్యాణ్లో కనపడుతోంది. ఇంకా ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా కంగారు పడుతున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు చెప్పినా సరే అసెంబ్లీ సమావేశాల విషయంలో కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సరిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కల్తీ లడ్డు అంశానికి సంబంధించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కానీ, ఇతరత్రా అంశాలపై కానీ, గతంలో వైసీపీ చేసిన అవినీతి కార్యక్రమాలపై కానీ ఎక్కడా కూడా పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు. ఇదే టైంలో శాసన మండలి ద్వారా వైసీపీ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. శాసన మండలిలో వైసీపీ హెరిటేజ్ టార్గెట్గా చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతోనే పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా శాఖలలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించడం లేదు అనే బాధ కూడా పవన్ కళ్యాణ్లో ఉంది అనేది చాలా వరకు వినపడుతున్న మాట. అలాగే కూటమి పార్టీలలో ఉన్న విభేదాలు కూడా పవన్ కళ్యాణ్ను భయపెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తాయని క్లారిటీ ఉన్నప్పటికీ చాలా మంది నాయకులు విభేదాలు పెట్టుకుంటున్నారు అనేది పవన్ కళ్యాణ్లో ఉన్న భయం. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం. మనం ఇప్పటికీ ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న చిన్న సవరణలు ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. అందుకే చంద్రబాబును కూడా గతంలో టీడీపీ వాళ్లను హెచ్చరించాలని పవన్ కోరారు. ఇదే కంటిన్యూ అయితే సిచ్యువేషన్ మరింత చండాలంగా ఉండే ఛాన్స్ ఉంది. చాలా మంది నాయకులు గ్రౌండ్లో కలుపుకొని వెళ్ళడం లేదు అనే పవన్ ఫీల్ అవుతున్నారు. అందుకే పదే పదే కూటమి కలిసి ఉంటుంది అని చెప్పుకునే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. 24 వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా తపన. ఎమ్మెల్యేలు మాట వినకపోతే, స్థానిక నాయకత్వంతో కలిసి పని చేయకపోతే అది వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ప్రతి నియోజకవర్గంలో చాలా వరకు ఇటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. అలాగే జనసేన పార్టీలోకి వచ్చిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేల వైఖరి కూడా జనసేనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది.